దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటి ఇద్దరమేనా? ఎవరు రాలేదా? మనుషులు కాదు కదా, మన ఇద్దరి మధ్య గాలి కూడా రాకూడదు. బేబీ పుట్టిన టైం అయిపోయింది. దా కేక్ కట్ చేద్దు కానీ. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఆ స్టైల్లో చెప్తే కానీ అర్థం కాదే. నాకు చాలా భయంకరమైన కల వచ్చింది సాగర్. సేమ్ నాకు కూడా అలాంటి కల వచ్చింది. నాకెందుకో భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు. అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్లో వచ్చినా ఇలాగే జరుగుతుంది. అది బాస్ జరిగింది. అది యాదృచ్ఛికమా లేక కల్పితమా నిజమా అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది. నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్యా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము. ఇంతకీ ఏంటా మార్గం? మీరు ఒకసారి నాతో రండి. నువ్వు హాస్టల్కి వెళ్ళు, నేను వచ్చి కలుస్తా. ఓకే. ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి. ఈ తాళపత్రాల్లోనే ఆ దశల గురించి వివరించి ఉన్నాయి. ఓకే భయ్యా. ఇది పంచజన్య శంఖం. దీన్ని 5వ దశలో వాడాలి. ఇది వాయువుకి ప్రతీక. ఇది 2వ దశ. ఈ దశలో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఉండాలి. ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ. బాసు, నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా? ఎందుకు అలా అడిగారు? నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది విచిత్రంగా ఉంది బాసు. నమ్మడం కొంచెం కష్టమే అయినా వేరే దారి లేదు. ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు? మొదటి రిస్క్ నేనే చేస్తాను బాస్. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిలా ఉంది. దీని స్పెషల్ ఏంటి శాస్త్రి? మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట. అందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట. అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉండి ఉంటారు. ఇదంతా నీకెలా తెలుసు? గూగుల్ తల్లి ఉంది కదరా, అందులో వెతికా అంతే.
పూజారి గారు ఎక్కడండి? అదిగో అక్కడ ఉన్నారుగా. నమస్కారం. నమస్కారం గురుగారు. డాక్టర్ పంపింది వీళ్ళనే అనుకుంటా. నాయన మీ సమస్య ఏమిటి? స్వామి, వీడు నా స్నేహితుడు. వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది. అది కూడా పంచభూతాల సహాయంతో. 5వసారి నిజంగానే చంపేశానంటుంది. ఏది బాబు, నీ చేయి చూపించు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. అదేంటి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు? ఇదిగో బాబు, నీకు సంబంధించిన తాళపత్రాలు. భూత, వర్తమాన భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి. ఈ పెట్టేయండి స్వామి. ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకు ఇవ్వమని ఇందులో రాసి ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుంది. అవునరా, ఇందులో అదే రాసుంది. మీకు గ్రంథకం చదవడం వచ్చా బాబు? వీడు ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి. అలా వీడికి అన్ని భాషలు వచ్చు. అలాగా, మంచిది నాయన. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పెట్టెను అమావాస్య నాడే తెరవండి. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం ఉంటాం భూయా. గురువు గారి ఫోన్ కలవట్లే కదరా, ఏం చేద్దాం? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను వదులుకోలేను. గురువు గారు వచ్చేంత వరకు ఆగుదామా? మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు, లండన్. అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు, చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం. ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. దీన్ని దేవనాగిరి లిపి అంటారు. ఇందులో నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది. నీ పూర్వజన్మ గురించి తెలుసుకుందామా? వాటి గురించి ఎందుకురా, ముందు ఈ జన్మ గురించి, నా ప్రాబ్లం గురించి, దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు. ఓకే ఓకే, అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం, విదేశాల్లో విద్య, జన్మతః శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసింది. కానీ కానీ స్వదేశీ ఆగమనం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా. అయితే ఈ యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసిందిరా. ఆ యాగాన్ని ఎలా చేయాలి? అందులో ఏమైనా రాసుందేమో చూడు. ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు, ఇందులో ఉందేమో చూద్దాం. ఎస్, దీంట్లో యాగం ఎలా చేయాలో రాసిందిరా. అదలైవు. ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో 4 కావాలి. 5 మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా 13 దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట. ఇది మొదటి నియమం. ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బందీ చేయాలట. అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట. ఇది 2వ నియమం. ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా. అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా రాసుంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎప్పుడంటే అప్పుడు కాదు, ఇంకో 2 రోజుల్లో అమావాస్య ఉంది. అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం. వెలిగించు.
ఎంతసేపు అయినా వెలగట్లేదేంట్రా? ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదరా, ఇప్పుడేమంటావు? మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళని కూడా నమ్మాలి. ఇంకా ఎందుకు ఈ కాగడా, తీసి పడాయిక. హలో అమ్మా. బాబు ఎలా ఉన్నావు? ఫోన్ కూడా చేయట్లేదేంట్రా? ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా. ఓకే బాయ్ అమ్మా. కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకి తెలియకూడదు. ఏం చేయాలి? మొదటి దశ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండకుండా ఇలా డల్గున్నావేంట్రా? రాత్రి జరిగింది నిజమైతే నా కల కూడా నిజమే. అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా. ఇన్ని రోజులు నా కల నిజమా కాదా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ. నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంట్రా? నీకేం కాదురా. లేదు, నేను బ్రతకాలి. ఐ వాంట్ లీవ్. కమాన్, రెండో దశకు ప్రిపేర్ చేయి. చెప్పా కదరా, రెండో దశకి ఇంకోరు కావాలి. అలా మొత్తం నలుగురు కావాలరా. ఎలారా? పిచ్చోళ్ళే కావచ్చు, ప్రాణాలే పోవచ్చు అన్నావు. తెలిసి అంత రిస్క్ ఎవరు చేస్తాడరా మనకి? వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. షెల్ వి మీట్? దిస్ ఇస్ సాగర్. హే హాయ్. హలో. హాయ్. హలో. హలో. తన పేరు సంగవి. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మాకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు. స్వామీజీని, సైకాట్రిస్టులని కలిసాం, కానీ పని అవ్వలేదు. కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు. కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ తన బర్త్డే నాడు స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా రా డార్లింగ్. వస్తున్నా. నువ్వు ఫోన్ కట్ చేసే లోపు అక్కడ ఉంటా. ఓకేనా?